బ్యాంక్కి మళ్ళీ లోన్ కట్టేసి మళ్ళీ ఎక్కువ లోన్ తీసుకోవడానికి అర్హత వచ్చింది ఆమెకు. మీరందరూ కూడా మీ గ్రూప్స్లలో మీరు ఈ దృష్టిలో పెట్టుకోండి. మేము కూడా సరిగా పనిచేస్తూ మనము కూడా మంచి బిజినెస్ చేస్తూ ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మహిళలందరూ కూడా ఆలోచించాలి. మీరు కరోడ్పతిలు అవుతారంటే ఇదే ఒక మార్గం అన్నమాట. మీరందరూ ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎట్లా మనము పని చేసి ఇంట్లో ఎట్లా క్రమశిక్షణతోని మనం పిల్లలను ఎట్లా పెంచుతామో మన బిజినెస్ని కూడా అట్లనే పెంచాలని చెప్పి మహిళలకు అందరికీ కూడా ఆలోచన రావాలి. చాలా చోట్ల కూడా ఇంతకుముందు మహిళలు ఎప్పుడు కూడా ముందుకు రాలేదు. కానీ ఇది ఒక మంచి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తుంది. ఈ మహిళా లోన్లు తీసుకోవడము, మనకు ఈ ఆదర్శ పాఠశాలలు, పెట్రోల్ బంక్లు, మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు దేశంలో ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ వస్తున్నాయి. ఈ మహిళలకే మనం ఎలక్ట్రిక్ బస్సెస్ ఇస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఒక మంచి విషయం ఇది. బస్సులు నడిపించే మీరే నడిపించేది అవసరం లేదు, కానీ వ్యాపారంగా మీరు బస్సులు తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. ఇంత చక్కటి కార్యక్రమం ఉన్నప్పుడు మహిళలు ఎవరు కూడా చప్పట్లు కొడతలేరు. ఏమ్మా కొట్లాడలేదు లేదా? మంచిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే కొట్టినప్పుడే మాకు అర్థమవుతుంది మహిళలు వింటున్నారు. మీకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందో అందరికీ కూడా లభిస్తుందని చెప్పి ఒక నిదర్శనం అన్నమాట. సో మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మీ అందరికీ కూడా ఆర్థికంగా మంచిగా ఉండాలి, మీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. చాలామంది మనం మొన్న భాషా మైలారంలో యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ డైలీ రేటెడ్ వర్కర్స్ చాలామంది ఉన్నారు. మన ఇంట్లో కూడా చాలామంది డైలీ రేటెడ్ వర్కర్స్ ఉన్నారు. 12 సంవత్సరాలు మినిమం వేజెస్ పెంచలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి చర్చించి ఈ మినిమం వేజెస్ కూడా ఎట్లా పెంచాలని చెప్పి మేము ఆలోచన ఉంది. త్వరలోనే ఎవరైతే డైలీ రేటెడ్ వేజెస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వేజెస్ పెంచి మీ అందరికీ లాభం ఉంటుంది. ఎందుకంటే మీ భర్తలు ఎవరైతే డైలీ వేజెస్ వస్తున్నాయో మీ అందరికీ కూడా మంచి డైలీ వేజెస్ వచ్చేలాగా మన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ చెబుతూ, ఇప్పుడే మన అంజిరెడ్డి గారు 2-3 సూచనలు ఇచ్చినారు. నేను కూడా వారికి 2-3 సూచనలు ఇస్తాను. ఎందుకంటే చాలాసార్లు వారు కూడా ఒక కోరిక ఉండే, మేము విదేశాల నుంచి పైసలు తీసుకొచ్చిన తర్వాత 15 లక్షలు ఇస్తున్నారు, మనం ఆ 15 లక్షలు మహిళా అకౌంట్లలో ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి आप जैसा पूछे हम भी ऐसे पूछ रहे हैं. సో కేంద్ర ప్రభుత్వము మనకప్పుడు ఆ రోజులలో మాట ఇవ్వడం జరిగింది. మన మహిళా అకౌంట్లలో కూడా 15 లక్షలు ఇస్తే బాగుంటుందని చెప్పి అంజిరెడ్డి గారితో కోరుతూ, మళ్ళొకసారి మీ అందరు తెలిసిన విషయమే, కేసీఆర్ ప్రభుత్వము ఆర్థికంగా మన రాష్ట్ర ఖజానాని ఖాళీ చేయడం జరిగింది. ఏదైతే ప్రాజెక్ట్స్లో కమిషన్ రావడము, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు కట్టి మన రాష్ట్రానికి ఆర్థికంగా వెనుక తీసుకుపోవడం జరిగింది. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒక కంకణం కట్టుకొని, లేదు ఆర్థికంగా ఏది ఏమైనా ఉన్నా కానీ మనము గ్యారంటీ కార్డు ప్రకారంగా మహిళలకు, ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా మేలు చేయాలని చెప్పి గ్యారంటీ కార్డు ప్రకారంగా అన్ని స్కీమ్స్ అమలు చేయడం జరిగింది. దాంతోపాటు మనకు సన్న బియ్యం ఇంతకుముందు ఎప్పుడు కూడా చెప్పలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మన అందరికీ మంచి భోజనాలు చేయాలని చెప్పి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా ఇచ్చారు మొన్న. ఇప్పుడే రాజనరసింహ గారు చెప్పినట్టు 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా మన సంగారెడ్డి జిల్లాకి సుమారు 13,000 కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ఇవ్వబోతున్నాము. ఈరోజు ఒక శాంపుల్గా ఒక 5 మందికి రేషన్ కార్డ్స్ ఇస్తున్నాము. అందరికీ కూడా ఈ రేషన్ కార్డ్స్ వస్తుంది. తర్వాత ఫ్యూచర్లో ఈ రేషన్ కార్డు ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే 10 లక్షలు ఉన్నాయో
మీరు ఎన్ని నిధులు కేటాయించి వాడుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి ఈ రేషన్ కార్డులో వస్తుంది. ఈ వన్ కార్డ్ అన్నమాట. దీన్ని మీరేం భయపడేది అవసరం లేదు. మీ అర్హత ఏదైతే ఉన్నదో, మీ హక్కు ఏదైతే ఉన్నదో ఈ రేషన్ కార్డు ద్వారా మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా కానీ మీ అధికారులను మీరు క్వశ్చన్ చేసి మీ స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ చెప్తూ, మళ్ళొకసారి మీరందరూ కూడా ఇంత ఓపికతోని ఇన్ని గంటలు కూర్చొని విని మీ అందరికీ కోరేది ఒకటే, మహిళా శక్తి ఏదైతే ఉందో మీరు కూడా మంచిగా బిజినెస్ చేసుకుంటూ ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి. క్రమశిక్షణతోని బ్యాంక్ లోన్లు కట్టండి, ఇంకెక్కువ లోన్లు తీసుకొని మీ బిజినెస్ మంచిగా చేసుకొని మీ పిల్లలను మంచిగా చదివించుకొని మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్.